హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం డిప్లొమా వాళ్ళకు ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈసెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ మార్చ్ 10న అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ ఎగ్జామ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఉన్న కాస్త టైంలో ఎలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి, వేటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్స్ గెయిన్ చేసి ర్యాంక్ తెచ్చుకోవచ్చు, ఇలాంటి అన్ని డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుందాం. కాకపోతే ఈ ఈసెట్ ఎగ్జామ్ గురించి ఒకే వీడియోలోనే అంతా చెప్పేస్తే 1 గంట పడుతుంది. అందుకే దీన్ని 2 పార్ట్స్గా చేస్తున్నాము. ఫస్ట్ పార్ట్లో ఈసెట్ నోటిఫికేషన్, ప్యాటర్న్, వెయిటేజ్ గురించి చూసి నెక్స్ట్ పార్ట్లో స్ట్రాటజీస్ని తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు బాస్ లెక్చర్స్ ఛానల్. దిస్ ఈస్ బాస్ కుంచపు. సో చెప్పాం కదా, మార్చ్ 10న అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయిందనమాట. మరి మార్చ్ 10నే మనం అప్లై చేసుకోవచ్చా అని అంటే లేదు. మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఒకసారి నోటిఫికేషన్ చూస్తే క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఏపీ ఈసెట్, దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఏపీ ఈసెట్ ఎగ్జామ్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏపీఎస్సిహెచ్ఈ తరపున జేఎన్టీయు అంటే జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఈ ఈసెట్ ఎగ్జామ్ని జేఎన్టీయు వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. మరి ఈ ఈసెట్ రాయడానికి హూ ఆర్ ఎలిజిబుల్ అని అంటే ఎవరైతే ప్రజెంట్ 3rd ఇయర్ పర్సూయింగో వాళ్ళు ఆర్ డిప్లొమా హోల్డర్స్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈసెట్కి అప్లై చేయొచ్చు. ఈ ఈసెట్ రాయడం వల్ల ఏంటి బెనిఫిట్ అని అంటే బీటెక్ లాటరల్ ఎంట్రీ అంటే డైరెక్ట్గా 2nd ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. మంచి ర్యాంక్ వస్తే, మళ్ళీ చెప్తున్నా, మంచి ర్యాంక్ వస్తేనే జాయిన్ అవ్వచ్చు. లేదు సీట్ రాలేదు అని అంటే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, లైక్ మేనేజ్మెంట్ కోటా ఆర్ స్పాట్ అడ్మిషన్స్ లాగా. సో ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే 10న మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అంటే 10th మార్చ్ 2025 మండే అన్నమాట. 12th మార్చ్ నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మార్చ్ 12th నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 7th ఏప్రిల్. సో ఏప్రిల్ 7న లాస్ట్ డేట్. ఆ లోపు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఎక్స్టెండ్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఎక్స్ట్రా ఫీజు అయితే మనము కట్టాల్సి ఉంటుంది. సో అవన్నీ ఎందుకు, లేట్ ఫీ అదంతా ఉండకుండా ముందే అనంటే 7th ఏప్రిల్ లోపే అప్లై చేసుకోండి. డేట్స్ ఇంకా క్లియర్గా తెలియదు, ఒకవేళ తెలిస్తే వీలుంటే వాటిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 6th అయితే ఉంటుందన్నమాట. సో మే 1st ఆర్ 2nd ఆ టైంలో మనకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్కి ఫీజు కేటగిరీ వైజ్ చూసినట్లయితే ఓసీ వాళ్ళకి 600 రూపీస్, బీసీ వాళ్ళకి 550 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా కేటగిరీ వైజ్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ చూస్తే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి టోటల్లీ పేపర్కి 200 మార్క్స్. సో 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. క్వశ్చన్ పేపర్ 4 సెక్షన్స్గా డివైడ్ అవుతుంది: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ పేపర్. సో ఈ ఇంజనీరింగ్లో మెకానికల్, కంప్యూటర్, ఈసీ, ట్రిపుల్ సివిల్ ఇలా వాళ్ళ డిపార్ట్మెంట్స్కి రిలేటెడ్గా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చూసుకోవాలి. ఈ ఇంజనీరింగ్ పేపర్లో టోటల్గా 100 క్వశ్చన్స్, అది ఏ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. కోర్ బ్రాంచెస్కి రిలేటెడ్ 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి 100 మార్క్స్కి. ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్కి కామన్గా మ్యాథ్స్ నుంచి టోటల్గా 50 క్వశ్చన్స్ ఫర్ 50 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఫర్ 25 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 25 క్వశ్చన్స్ ఫర్ 25 మార్క్స్. ఇది మనకు ప్యాటర్న్.
ఇంకా వెయిటేజ్ చూస్తే ఏ టాపిక్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అని క్లారిటీ వస్తుంది. ఆల్ డిపార్ట్మెంట్స్కి కామన్ సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్ని చూసినట్లయితే మ్యాథ్స్ నుంచి మనకి 50 మార్క్స్. సో టాపిక్స్ చూస్తే టోటల్లీ 6 యూనిట్స్. మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ యూనిట్ 1, ట్రిగ్నోమెట్రీ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫ్రమ్ యూనిట్ 2, అనలిటికల్ జియోమెట్రీ ఫ్రమ్ యూనిట్ 3, differentiation from unit 4, integration from unit 5 and differential equations from unit 6. Trigonometry, differentiation, integration, differential equations and matrices పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద మార్క్స్ వెయిటేజ్. మ్యాథ్స్ కష్టంగా అనిపించవచ్చు, బట్ నో ప్రాబ్లం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. బై ప్రాక్టీస్ అన్నీ మనకు ఈజీ అవుతాయి. సో మ్యాథ్స్కి మనకి 50 మార్క్స్ ఉన్నాయి. అందులో ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్, క్యాల్కులస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. వాటికి మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఫిజిక్స్ చూసినట్లయితే ఫిజిక్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ ఫర్ 25 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో మనకి టోటల్లీ 7 యూనిట్స్ ఉన్నాయి. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వెక్టార్స్, కైనమెటిక్ అండ్ ఫ్రిక్షన్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అక్యూస్టిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఇలా మనకి 7 యూనిట్స్ అయితే ఉన్నాయి. మరి ఇందులో మార్క్స్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ వచ్చేసి కైనమెటిక్ అండ్ ఫ్రిక్షన్, మోషన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్. మిగతా టాపిక్స్ అన్నీ కూడా 2 మార్క్స్ ఉన్నాయి. సో మోషన్, కైనమాటిక్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ దెన్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ నుంచి కూడా మనకి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. మరి ఇందులో యూనిట్స్ చూసినట్లయితే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, వాటర్ టెక్నాలజీ, కరోషన్, పాలిమర్స్, ఫ్యూయల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. మరి ఇందులో మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ దేనికి ఉంది అని అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, సొల్యూషన్స్, వాటర్ టెక్నాలజీ, పాలిమర్స్, అటామిక్ స్ట్రక్చర్స్. సో ఈ టాపిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా ఇంజనీరింగ్ పేపర్స్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ సిఎంఏ వాళ్ళ పేపర్స్ చూసినట్లయితే టోటల్లీ ఇందులో మనకి 10 యూనిట్స్ ఆర్ 10 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్, డేటా స్ట్రక్చర్ త్రూ సి, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, ఊప్స్ త్రూ C++, జావా, వెబ్ టెక్నాలజీస్, ఇలా మనకి 10 చాప్టర్స్ ఆర్ 10 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంది అని అంటే COMP, DS త్రూ సి, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, ఊప్స్ త్రూ C++, జావా, వీటన్నిటికీ అయితే 12 మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లీస్ట్ మనకి WT, SC, DE వీటన్నిటికీ 8 మార్క్స్ అయితే ఉన్నాయి. సో మార్క్స్ వెయిటేజ్ని బట్టి ఫాలో అయితే బెటర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈసీ ఈ బ్రాంచెస్ యొక్క పేపర్స్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్కి వెయిటేజ్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో 12th నుంచి అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ ఫీజు అయితే బీసీ వాళ్ళకి 550 రూపీస్, ఓసీ వాళ్ళకి 600 రూపీస్, SC ST వాళ్ళకి 500 రూపీస్. ఇంకా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 200 మార్క్స్ 4 సెక్షన్స్గా డివైడ్ అవుతుంది. మ్యాథ్స్ ఫర్ 50 మార్క్స్, కెమిస్ట్రీ ఫర్ 25 మార్క్స్ అండ్ ఫిజిక్స్ ఫర్ 25 మార్క్స్. అండ్ ఇంజనీరింగ్ పేపర్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ మార్క్స్ టాపిక్స్కి కవర్ చేస్తే ర్యాంక్ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఉన్న కాస్త టైంలో స్ట్రాటజీస్ ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బాస్ లెక్చర్స్ ఛానల్. అండ్ దిస్ ఈజ్ బాస్ కుంచపు signing off. Please do like, share and subscribe to this channel. Thank you.